ఇదిగోండి అట్టు వేసుకున్నాను. కొంచెం కారం పొడి చల్లుతున్నాను. ఇదిగోండి పల్చటి దోశ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో కారపొడి చల్లాలి. ఇలా కారపొడి చల్లి కొంచెం ఆయిల్ చల్లాలండి. చూడండి దోశ సింపుల్గా ఇలా వచ్చింది. రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయినా చేసుకోవచ్చండి కొంచెంసేపు ఉంచి, లేకపోతే స్మూత్గా మెత్తగా కావాలంటే ఇలానే తీసేయచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అండి అలసంద దోశలు కదా. ఈవినింగ్ స్నాక్స్లా అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ ఇంకో దోశ ఇలానే వేసుకోవాలి. ఇందులో కూడా కారపొడి చల్లాలి. ఇది మాడిసిన కారం అంటారు కదండి, అది మాడుపు కారం. ఆ కారం చల్లాను. మీరు మామూలుగా అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి సింపుల్గా వచ్చేస్తాయండి దోశలు. ఇదిగోండి రెడీ అయిపోయింది దోశ. అలసంద దోశలు రెడీ అయిపోయింది. ఇందులో పల్లీ చట్నీ అయినా, మామూలుగా కొత్తిమీర చట్నీ అయినా, ఏ చట్నీ అయినా చేసుకొని తినేసేయచ్చు. చూడండి ఇదిగోండి అలసంద దోశలు రెడీ అయిపోయాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.